అగ్గిపెట్టెకు ఓ చరిత్ర ఉంది. క్రీస్తు శకం 577 నుండే చైనా రాజవంశీయులు ప్రత్యేక కర్రలకు రసాయనాలు పూసి అగ్గిపుల్లలుగా వినియోగించేవారని తెలుస్తోంది. 1780లో ఫ్రాన్స్ దేశానికి చెందిన జోసెఫ్ బిల్లీ అగ్గిపెట్టెను ఆవిష్కరించాడు. 1826లో జంక్ అండ్ షాఫ్ట్, 1830లో జాన్ వార్క్ అగ్గిపెట్టెలు తయారు చేశారు. 1832లో లండన్‌లో సిగార్లు వెలిగించుకునేందుకు అగ్గిపుల్లలు తయారు చేశారు. 1878 జనవరి 3వ తేదీన జర్మన్ సామ్రాజ్యంలో అగ్గిపెట్టెపై పేటెంట్ పొందారు. 1890లో అమెరికాకు చెందిన జాషువా పుసే సురక్షితమైన అగ్గిపెట్టె తయారు చేశాడు. రబ్బరు, కలప, ముత్యం, దంతాలు, ఎముకలు, సెల్యులాయిడ్లతో కూడిన అగ్గిపెట్టెలు తయారు చేయబడ్డాయి. టేబుల్ టాప్ అగ్గిపెట్టెలు కూడా తయారు చేశారు. జపాన్ దేశానికి చెందిన టెయిచి యోషిజావా అనేక రకాల అగ్గిపెట్టెలు సేకరించి గిన్నిస్ రికార్డు సాధించారు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు మన దేశం జపాన్, స్వీడన్ దేశాల నుండి అగ్గిపెట్టెలు దిగుమతి చేసుకుంది. మన దేశంలో అగ్గిపెట్టెల పరిశ్రమ 20వ శతాబ్దం ప్రారంభంలోనే ప్రారంభమై లక్షలాది మందికి ఉపాధి కలిగిస్తుంది. రాజా రవివర్మ పెయింటింగ్స్ ను లేబుల్‌పై వేసి కొన్ని కంపెనీలు అగ్గిపెట్టెల అమ్మకాలు చేపట్టాయి. 1950లో మహాత్మా గాంధీ ముఖ చిత్రంతోను దానిలో జాతీయ పతాకం ఫోటో వేసి ట్రావెన్కోర్‌కు చెందిన వెస్ట్ కోస్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్గిపెట్టెలు అమ్మారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జాతీయ జెండా, అశోక చక్రం ఫోటోలు కూడా అగ్గిపెట్టెలపై ముద్రించారు.